You follow your heart, right? లోకం ఏం చెప్తుందంటే నీ హృదయాన్ని అనుసరించి జీవించు అని చెప్తుంది కదా. And the Bible says that your heart is desperately wicked. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం చెప్తుంది. So you take a moment to look at your own heart. నీవు నీ సొంత హృదయాన్ని పరిశీలించడానికి సమయం తీసుకోండి. What do you find there? దానిలో ఏముందని మీరు గమనిస్తున్నారు? Do you find desires that would please God? దేవుని సంతోషపెట్టేటటువంటి ఆశలు కోరికలు నీ హృదయంలో నీకు కనబడుతున్నాయా? Do you think you can really take those desires in the presence of a holy God and say, Lord, you promised to fulfill my desires? నీ హృదయంలో ఉన్నటువంటి ఆశలు కోరికలను నిజంగా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి, దేవా నా హృదయంలో ఉన్న ఈ ఆశలు కోరికలను నువ్వు తీరుస్తానని నాకు వాగ్దానం చేశావు కదా అని నువ్వు ప్రభుతో చెప్పగలవా? It doesn't mean that, whatever desire you have in your heart, whether good or bad, God is